హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే చాలా రోజుల నుంచి తీసుకున్నానని ఏదైనా మ్యాట్ లాంటిది. అది యాక్చువల్గా తను చేప అదంతా చెత్త చెదరం అయిపోయింది. ఇంకా దాని మీద ఒకటే పడుతుంది. అంటే తనకంటూ ఒక సపరేట్ మ్యాట్, ప్లే మ్యాట్ ఉండాలి ఆడుకోవడానికని. ఇది ఒకటి తీసుకున్నాను. అయితే దాని రివ్యూ అయితే చూద్దాం మరి ఈరోజు. తగులుతుంది, టప్పటప్పని పడుతుంది కాబట్టి అమెజాన్లో ఆర్డర్ చేస్తాను. చూద్దాం ఎలా ఉందో ఓపెన్ చేసి. నేనైతే ఈ కవర్ మెల్లగా ఓపెన్ చేస్తాను. ఒకవేళ అంటే రిటర్న్ ఇవ్వాల్సి వస్తే మళ్ళీ ప్యాకింగ్ అదంతా ఈజీ అయిపోతుంది కాబట్టి. ఈ బేబీస్ వస్తే మాత్రం ఏవేవో కొనాల్సి వస్తుంది మనకి కదా, చూడాలి. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ కాబట్టి అలానే అన్నీ కొనాల్సిన అవసరం లేదు. ఏది ఇంపార్టెంట్ అయితే అదే కొంటాం మామూలుగా. అంటే మనకి అంటే వాళ్ళ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా ఫస్ట్. ఫైనలీ తీసేసా. ఇది థిక్నెస్ చూడండి. ఇది ఒకవేళ కింద పడ్డా అంటే గుండు టప్ప అనదు. సో ఈ థిక్నెస్ ఉంది. థిక్నెస్ రేంజ్ చూసారు కదా. ఈ థిక్నెస్లో అయితే ఇంకోటి ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇది మనం ప్లే జోన్లో అలా వెళ్తాం కదా, అప్పుడు ఎలా ఉంటుంది అలానే ఉంటుంది అనమాట. సో కాస్ట్ అయితే 600 అమెజాన్లో తీసాను. ఒకవేళ బాగుంటే మీకు లింక్ పెడతాను కింద, వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. లెంత్ ఎంతో చూద్దాం ఇప్పుడు. లెంత్ చూస్తే ఇంత లెంత్ వస్తుంది, పర్లేదు చూడండి. ఇంత లెంత్ వస్తుంది. ఏబిసి డిఫరెంట్ టైప్లో ఉన్నాయి, కానీ నేను ఏంటంటే ఇది కలర్ఫుల్గా ఉంటుంది కదా, బేబీ చూసి మంచిగా ఆడుకుంటుందని ఎంజాయ్ చేస్తుంది. కలర్ఫుల్గా ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి ఆడుకోవడానికి కానీ ఏదైనా చేయడానికి. సో యాక్చువల్గా అయితే ఇలా ఉంటుంది. తను ఇప్పుడు వేసేది అంటే సరిగ్గా లేదనుకోండి, చిందరవందర ఉంది. అయితే ఇది మానేస్తున్నాయి. ఈ చేప మీద పడి టప్ప గుండు పగిలిస్తుంది. సో అందుకే ఇదైతే కొంచెం సాఫ్ట్ ఉంటుంది. ఈ థిక్నెస్ ఉంది, పర్లేదు. అంటే ఇంకా కొంచెం ఎక్కువ థిక్నెస్ ఉంటుంది. అవి పజిల్స్ దాంట్లో ఉంది, కానీ అది ఊరికే తీస్తే మళ్ళీ ఎవరేస్తారు, ఒకటి జరిగిపోయినా మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది. సో ఇది ఫుల్ మ్యాట్ ఇట్లా ఫోల్డ్ ఉంటుంది. మనం ఈజీగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఈజీ ఫోల్డ్కి మళ్ళీ వాషింగ్కి ఇట్లా ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు. సో అందుకని నేను ఇలా తీసేసుకున్నాను అనమాట. సో ఇంకా బేబీ అనేసి ఇప్పుడైతే పడుకుంది. బేబీ అక్కడే పడుకుంది, కనిపిస్తుంది కదా మనకి, చూపిస్తా. ఈ రాకర్లోనే పడుకుంది. సో లేచిన తర్వాత వేయాలి. ఎంతవరకు దీని మీద ఆగుతుందో చూడాలి. ఆల్రెడీ పాకుతుంది, ఇల్లంతా పాకేస్తుంది, ఆగదు. కానీ ఇది పెట్టేసి అడ్డంగా ఏమైనా పెట్టేసాలి మనం చుట్టుపక్కల. ఓకే, వాళ్ళ డాడీకి అయితే భయం, ఎన్నిసార్లు గుండు పాలు కొడతానని మమ్మల్ని తిడుతూనే ఉన్నాడు. సో ఇది కొంచెం బాగుంటుందని. అదేంటంటే దుప్పట్లు జరిపేస్తున్నారు, అది చాప మీద పడుతుంది, టప్ అంటుంది. సో కింద వేసేయాలి కాబట్టి ఇక ఇది ప్లాన్ చేశాను. ఎంతవరకు పనికొస్తుందో పాపను వేసిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను నేను. సో ఇది మ్యాట్, లింక్ పెడతాను. యూస్ఫుల్లే అవుతుంది ఆడుకోవడానికి. వాళ్ళ టాయ్స్ కూడా దీని మీద వేసి మనం ఆడిపించవచ్చు. సో చూద్దాం. యాక్చువల్లీ ఇది స్క్రాచ్ కార్డ్ వచ్చింది ఆల్రెడీ. అంటే ఇది తీసుకొని రిటర్న్ పెట్టిన వాళ్ళు ఆల్రెడీ గీకినట్టున్నారు సగం. ఈ జనాలకు ఆగదు. సో కోడ్ గీకి పంపించుంటారు కూడా ఆల్రెడీ, నాకు తెలిసి. క్లియర్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది కదా, అయిపోయినట్టు అనమాట. ఇది ఇక్కడ చూస్తే క్లెయిమ్ యువర్ క్యాష్ బ్యాక్ అండ్ 1 year రిప్లేస్మెంట్ రీఫండ్ వారంటీ ఇన్ 1 simple step.
అంటే ఈ స్క్రాచ్ కార్డ్ ఎక్కితే ఇవన్నీ యూజెస్ వస్తాయన్నమాట మనకు. సో అదనమాట. యాక్చువల్గా మా ఆయన అడిగాడు వర్తా కాదా 600 అని. యాక్చువల్గా నేను వర్తనే తీసుకుంటాను. మ్యాక్సిమం పిల్లల వస్తువులు అయితే రీసెర్చ్ చేసి మరీ తీసుకుంటాను. అండ్ మనకు వర్త్ ఉంటేనే తీసుకుంటాను. ఇంకా ఓకే, నాకైతే వర్త్ అనిపిస్తుంది ఇప్పుడైతే. ఇంకా బేబీ ఆడిన తర్వాత చూడాలి ఎంత స్టేబుల్ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ వరకు ఉండదులే, కొన్ని మంత్స్ వరకు అయినా ఉంటుందని హోప్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఫోల్డ్ చేసి పెట్టేద్దాం. ఇంకా చిన్న మేడం లేచిన తర్వాత ఇంకా వేయాలి. చూడండి ఎంత ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. వేసి ఇది కనిపిస్తుంది. ఎస్, ఇలా వేసి ఇలా మధ్యలో ఫోల్డ్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ ఇలా ఆల్టర్నేటివ్ అనుకుంటా. ఇలా 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 అంతే, సింపుల్. ఒక మూలన పెట్టేసేద్దాం. ఇక్కడ చూస్తే ఇది 2-in-1 మ్యాట్ చూసారా? ఫ్రంట్ బ్లూ, ఇంకా ఒకటి ఇంకా మనకు ఇదేమో బ్లూ వచ్చేసింది. నెక్స్ట్ లోపల చూస్తే గ్రీన్ అనమాట. అంటే నాకు గ్రీన్ చాలా నచ్చింది, సో ఆ సైడ్ వేసాను. మళ్ళీ డస్ట్ అయినప్పుడు లేకపోతే బోర్ కొట్టినప్పుడు మళ్ళీ బ్లూ సైడ్ వేసుకోవచ్చు మనం. ఇప్పుడు మా బేబీ కోసం పర్చేసాను. ఇది నాకు తెలిసి వాటర్ అబ్జర్వ్ చేస్తున్నారు లేదా ఒకసారి టెస్ట్ చేయాలి. అంటే సుస్సు ఏమైనా పోతే క్లీనింగ్కి ఎలా ఉంటుందో చూద్దాం, ఎలా క్లీన్ చేస్తుంది అది. సరే మనం బుడ్డి పాపని తెచ్చేద్దాం, ఆడుకుంటుందో తెచ్చేద్దాం. రాకర్లో అయితే ఉంది. ఇప్పుడు మనం తీసుకెళ్దాము పాపని. దానికి ఇక్కడ స్టార్ట్ చేసింది. నేల్స్ అయితే కట్ చేయాలి, లేకపోతే పాడైపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే పిల్ల షార్ప్ గీరుతుంది అనమాట కదా. బాగుందా బాగుందా? చూడండి ఎలా ఈజీగా పాకేస్తుందో. అదే బండల మీద అయితే కొంచెం అతుక్కుపోతాయి కదా, సో దీని మీద ఈజీగా వచ్చేస్తుంది. అది కూడా ఒక టెన్షన్ మనకి. ఒకవేళ మనం ఏదైనా టాయ్స్ అక్కడిక్కడ పెట్టేసి అన్నం ఉంటుంది. కొన్ని టాయ్స్ అయితే పెట్టేద్దాం. ఓ ఇప్పుడే చూసారా ఎలా పడిందో? చూడతాను, ఏం రియాక్ట్ అవ్వలేదు. సో మన ముందే పడింది. తెచ్చానో లేదో 2 సార్లు చూస్తూ ఒకసారి మోషన్ అన్నీ కానిచ్చేసింది. అయితే అంటే ఎంత క్లీన్గా అంటే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. మనం ఇప్పుడు అదే బట్టల మీద అయింటే దాన్ని వాష్ చేయాలి, అదొక పెద్ద కష్టమైపోతుంది. సో ఇలాంటి షీట్ ఏమవుతుందంటే ఈజీగా మన దగ్గర వైప్స్ ఉంటే దాంతో క్లీన్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, నేను 2 వైప్స్ 3 వైప్స్ యూస్ చేశాను, ఈజీగా క్లీన్ అయిపోయింది. అంటే ఆ కార్నర్స్లో కూడా ఈజీగా క్లీన్ అయిపోయింది, అంటుకున్నది ప్రతి చోట. సో చాలా బాగా యూజ్ అవుతుందని నా అభిప్రాయం. ఈజీగా ఈ వైప్స్తో తుడిచేసామంటే చాలు. ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. ఇంకా రఫ్గా వాడితే మనకు అంటే గీకడం అలాంటి, పెద్ద పిల్లలు పెన్నులతో గీకడం, పెన్సిల్తో గీకడం అలాంటివి జరిగితే పోయే ఛాన్సెస్ ఉంది. మామూలుగా పాపకు మాత్రమే యూజ్ చేసి దాన్ని ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేసి పెట్టుకుంటే చాలా బెస్ట్ అనమాట. సో ఇదైతే షీట్ బాగానే ఉంది, వాటర్ ప్రూఫ్. ఇంకా బిగ్ సైజ్ స్మాల్ కిడ్స్కి అయినా కొద్ది రోజులు అయితే వాక్ చేశారు కాబట్టి సో తర్వాత కూడా యూజ్ అవుతుందంటే ఒక దగ్గర కూర్చొని పిల్లలకి మ్యాట్ వాళ్ళ బెడ్రూమ్లో
సో యూజ్ అవుతుంది. మన అంత డ్యూరబిలిటీ ఎంత మంచిగా వాడతాం అంత డ్యూరబుల్ ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో. ఒకవేళ ఈ మ్యాట్ రివ్యూ మీకు నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే లింక్ కింద ప్రొవైడ్ చేశాను. అంతవరకు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.